సో ఇక మనకు తెలంగాణ బైపీసీ నీట్ 2025 అంటే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ల కోసం మనకు ఎన్ని రోజులుగా మనం వెయిట్ చేస్తూ ఉన్నాం కదా మెరిట్ లిస్ట్ కోసం. ఆ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది, ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది. దాన్ని ఎలా చెక్ చేయాలంటే మనం గూగుల్ క్రోమ్కి వెళ్ళి మన KNRUHS అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ కాగానే మనకి ఏంటంటే లేటెస్ట్ అప్డేట్ అని ఉంది కదా పైన, అక్కడ మనకు ఇట్లా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే అది ఒక పీడిఎఫ్ లెక్క డౌన్లోడ్ అయిపోతుంది. దాని కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా మనకి ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. మెరిట్ లిస్ట్ అనే డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది. మనం ఓపెన్ చేయగానే ఏంటంటే మనకు ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. దీన్ని ఏమంటే మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం అనమాట. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు, ఫైనల్ మెరిట్ లిస్ట్ సపరేట్ ఉంటుంది. అంటే ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏముంటుందంటే మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మనకేమైనా మిస్టేక్ ఉందనుకోండి, మనం ఏంటంటే వాళ్ళకి మెయిల్ చేస్తాం. ఆ మెయిల్స్ వాళ్ళు ఏంటంటే రెక్టిఫై చేసుకుంటారు. మన మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ పెడతారు, ఒక లిస్ట్ పెడతారు. దాన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటారు అనమాట. ఇవి రెండు దాని మధ్య డిఫరెన్స్ అనమాట. ఇక ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు మీ రూల్ నెంబర్ ఉందా కరెక్ట్ ఉందా చూసుకోండి. మీ ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ మనకి మెరిట్ లిస్ట్ ఓపెన్ చేస్తారు కదా, చేసిన వెంబడి ఏంటంటే మీరు ఫస్ట్ మీ రూల్ నెంబర్ కరెక్ట్ ఉందో చూసుకోండి. నెక్స్ట్ మీ నీట్ ర్యాంక్, నీట్ స్కోర్, ఆల్ ర్యాంక్ కరెక్ట్ ఉందా, మీ నీట్ స్కోర్ కరెక్ట్ ఉందో చూసుకోండి. తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ నేమ్ అనేది ఎస్ఎస్సి మెమో ఉంది కదా దాంతో సిమిలర్గా ఉందో చూసుకోండి. వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, అదొక విషయం. నెక్స్ట్ మీ జెండర్ కరెక్ట్ పడిందో చూసుకోండి. నెక్స్ట్ మీ కేటగిరీ, కొంతమందికి ఓసీ పడింది అనమాట. అంటే కేటగిరీ ఉంది కదా, ఓబీసీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా, అది ఒకటి. ఇంకా ఎస్సీ వాళ్ళకి SC1 SC2 అట్లుంది కదా, మీకు కరెక్ట్ SC1 2 ఉంది కదా. తర్వాత మీకు మైనారిటీ ఉంది కదా, మైనారిటీ అంటే SR ఉంది కదా మైనారిటీ. ఆ మైనారిటీ మీరు మైనారిటీ అయి ఉంటే మీకు మైనారిటీ పడకపోతే అది కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, కరెక్ట్ చూసుకోండి. సో అట్లా ఏంటంటే ఎవ్రీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో చూసుకోవాలి మీరు. సో మీకు ఎలాంటి మిస్టేక్స్ అనిపించినాయి, ఓకే, మీకు ఓబీసీ ఇట్లా కేటగిరీ ఉంది, ఓబీసీ ఆర్ SC ST, కానీ మీరు ఏంది జనరల్ పడింది, లేదంటే మీకు ఈడబ్ల్యూఎస్ పడలేదు, మైనారిటీ పడలేదు, మీ స్పెల్లింగ్లో మిస్టేక్స్ ఉంది, ఇలా ఏమున్నాయి ఏంటి అంటే మీరు ఇక్కడ ఒక జీమెయిల్ ఇచ్చారు కదా KNRHS అని, admissions@gmail.com ఉంది కదా, దానికి ఏంటంటే మీరు మెయిల్ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేసి మీకు ఏ కరెక్ట్ లేదో మెయిల్ చేయండి. తర్వాత డాక్యుమెంట్ పెట్టండి. ఎట్లా డాక్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ పడలేదు అనుకోండి, ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రూఫ్ లెక్క పెట్టాల్సి వస్తుంది. అర్థమైంది కదా. సో అట్లా అనమాట. మీ స్పెల్లింగ్ మిస్టేక్ ఏది ఉన్నా కానీ దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఉంటుంది కదా, అది పెట్టేసి మీరు క్లెయిమ్ చేయండి. క్లెయిమ్ చేసి ఏంటంటే అది కూడా టైం ఉంది, మళ్ళీ టైం చూడండి. 14th అంటే ఈరోజు 12th కదా, 13th 14th అంటే ఒక 2 days టైం ఉందన్నమాట. 14th 5 PM వరకు మాత్రమే పెట్టాలి. అప్పటి వరకు మీరు ఏంటంటే అప్పటి వరకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మీరు మిస్టేక్ ఉన్న క్లెయిమ్ చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అన్నమాట. ఇంకోటి, ఇప్పుడు మనకు ఇచ్చిన మెరిట్ లిస్ట్ ఉంది కదా, దేని బేస్ చేసుకొని ఇచ్చారంటే మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, అలా పెట్టిన సర్టిఫికేట్స్ వాటి బేస్ చేసుకొని ఇచ్చారనమాట. ఇది కూడా ఈ మెరిట్ లిస్ట్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్ ఒకటి. మనకు ఫస్ట్ నాడు ఒకటి సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది అనమాట. ఏంటంటే లోకాలిటీ సంబంధించి జీవో వచ్చింది కదా, దాన్ని బేసుకొని ఇచ్చిందనమాట. అదొకటి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీరు ఒక మిస్టేక్స్ ఇట్లా పెడతా ఉంటే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. తర్వాత ఇప్పుడంటే 14th అంటే 14th ఈవినింగ్ 15th అట్లా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి, దీని తర్వాత రిలీజ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడం, తర్వాత సీట్ మ్యాట్రిక్స్ రావడం, తర్వాత మన వెబ్ ఆప్షన్ పెట్టుకొని ఛాన్స్ ఓపెన్ చేయడం, ఇదంతా ఏంటంటే ఈ వెబ్సైట్లో ఉంటుంది. మీరు ఇప్పుడు వచ్చారు కదా, ఈ వెబ్సైట్లో అన్నీ పోస్ట్ చేస్తారు. సో దీన్ని జాగ్రత్తగా ఫాలో అయిపోండి. ఇక కౌన్సిలింగ్ టైం కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ మీరు అప్డేట్ అయితే తెలుసుకొని ఉండాలి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటాం. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. కౌన్సిలింగ్ టైం చాలా ఇంపార్టెంట్ అనమాట, అది విషయం.